జై శ్రీమన్నారాయణ. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిందూపురంలోని విద్యానగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ద్వార దర్శనము ఏర్పాటు చేశారు. ఇందుకు గాని ప్రజలు ఉదయము 6 గంటల నుంచే క్యూ లైన్లు కట్టి మరీ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మేము కూడా బయలుదేరాము దర్శనానికి. బయట ద్వారబంధం నుంచి లోపలికి వెళ్లే దారిలో దశావతారాల ఫోటోలు పెట్టారు, చాలా బాగుంది. నేను కూడా ఒకసారి లోపల గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అయినాక దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాను. అక్కడ లోపల ముందుగా మనకు వినాయకుడిని ఎంతో బాగా అలంకరించారు. స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని దాని తర్వాత మనకు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కొలువై ఉంటాడనమాట. ఎంతో ఎంతో చాలా కన్నుల పండుగగా ఉంటాడు ఇక్కడ స్వామి. శ్రీ లక్ష్మీ పద్మావతీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా మందికి కొంగు బంగారమై వెలిసినాడు. ఎంతో మంది కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతి ఇక్కడ. ప్రతి ఒక్క పండుగ అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కానీ లేదంటే ఏకాదశి రోజు కానీ ఇక్కడ చాలా మంది చాలా బాగా పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటుంటారు. ఇవాళ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేను వైకుంఠ ద్వార దర్శించుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగా ఏర్పాటు చేశారో. స్వామివారిని ఉత్సవ విగ్రహాలు పెట్టి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. నేను కూడా ఒకసారి స్వామివారిని ఉయ్యాల ఊపి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని బయటకు గుడి వెలిసినప్పటి నుంచి ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అయితే ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రసాదాలు పంచుతూ ఎవరైనా భక్తులు కానుకలిస్తే కూడా రాసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కేవలము స్వామి మీద భక్తితోనే ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక బయటకు వచ్చాక బయట గుడి ఆవరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరు నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను మా అమ్మాయి కూడా తీసుకున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మా ఫ్రెండ్ శైలజ ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ తరఫున అందరికీ భగవద్గీతలు అయితే పంచిపెట్టింది. చాలా సంతోషం వేసింది. నేను మా అమ్మాయి కూడా తీసుకున్నాము. ఎవరికైనా భగవద్గీత కావాలంటే నాకు ఒకసారి హాయ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.